సో, ఈ వీడియోలో హైలైట్ ఏంటంటే, ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి మాత్రమే కంప్లీట్ ట్రీట్మెంట్ తెలుస్తదండి. మధ్య మధ్యలో నా యాడ్స్ ఒస్తాయి, ట్రైనింగ్ అప్డేట్స్ ఒస్తాయి. దానికి నేనేం చేయలేను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంప్లీట్‌గా చూడండి. కంప్లీట్ ట్రీట్మెంట్ డయేరియాకి ఎటువంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నా కానీ రికవర్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యే ట్రీట్మెంట్ మొత్తం చెప్పాను. మళ్ళీ మళ్ళీ ఎవరిని అడగనవసరం లేదు. నా దగ్గర రానవసరం లేదు. మీరు మీ ప్రాబ్లమ్‌ని మీరే రిజాల్వ్ చేసుకోగలరు. అర్షద్ భాయ్, మీ దగ్గర ఒక రోజు ట్రైనింగ్ రావడం వల్లే నేను డైరెక్ట్గా 100 గోడ్స్ 100 పొటేళ్ళు ఫామ్ పెట్టగలిగాను. ఏ చిన్న నాకు ప్రాబ్లం వచ్చినా మీ వీడియోలు చూస్తూ ఉంటా ట్రీట్మెంట్ కోసం. ప్రతిదీ మాకు ప్రతిదీ దొరుకుతుంది. అలా చూసుకుంటా మీదే ట్రీట్మెంట్ మొత్తం మీదే ఫాలో అవుతా ఉన్నాను. మ్యాక్సిమం మీ ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నాను. చాలా బాగుంది, సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ధైర్యం వచ్చింది. ఏంటంటే మెడిసిన్ ఏంటి, ఎలా బ్రీడింగ్ పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి, అంతా బాగుంది. నాకైతే ఇప్పుడు నమ్మకం ఉంది, నేను పెట్టుకుంటే సక్సెస్ అవుతాను. కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలి అంటే కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రమ్ మై సైడ్ అండ్ అర్షద్ గారి నుంచి ఎవరైనా వచ్చేసి ట్రై చేయొచ్చు. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ అర్షద్ గారు ఫర్ యువర్ థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. సో ఈరోజు ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా బయట మార్కెట్లో లూజ్ మోషన్స్. ఈ లూజ్ మోషన్స్ అనేటివి ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉంటాయి. మీరు కొత్తగా బ్యాచ్ తీసుకొచ్చి ఫుడ్ పెడితే అప్పుడు కూడా ఈ ప్రాబ్లం అనేది కంపల్సరీగా ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఈ కంప్లైంట్ అనేది 100% వస్తుంది. సో దాని గురించి మొత్తం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఇప్పుడు ఎక్కువగా ఎందుకు ఉంది, నార్మల్గా మీరు కొత్తగా తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా ఎందుకు ఉంటుంది, దీనివల్ల చాలా వరకు మరణాలు కూడా చాలా జరుగుతుంటాయి. ఏ రీజన్ వల్ల అవి చనిపోతాయి అనేది మొత్తం ఈ వీడియోలో చెప్తాను. వాటికి ట్రీట్మెంట్ కూడా నేను చెప్తాను. మీరు లాస్ట్ వరకు వీడియో వినడమే మీ పని. మొత్తం వినండి. మొత్తం విన్న తర్వాత నేను ఏం ట్రీట్మెంట్ చెప్తున్నా, ఎటువంటి సిమ్టమ్స్, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసి మీరే డిసైడ్ చేసుకోవాలి ఏం జరుగుతుంది మీ అనిమల్స్లో అని చెప్పేసి. సో ఇంకా మేజర్గా మనం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. April 21st ట్రైనింగ్ ఉంది, రండి. లాస్ట్ టైం కూడా చాలామంది వచ్చారు, చాలామంది బెనిఫిట్ అయ్యారు. దాని ఫీడ్బ్యాక్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను నేను. చూడండి. స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రండి. స్టార్ట్ చేసి ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. వాళ్ళు కూడా రండి, తెలుసుకోండి మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో. డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, అన్నీ వేస్ట్ అవుతూ ఉంటాయి. సో ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఎక్కడ సరిదిద్దుకోవాలి, ఏంటి అనేది వచ్చి ఒకసారి తెలుసుకొని వెళ్ళండి. అండ్ ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలంటే తొందరగా రిజిస్టర్ చేసుకోండి. లాస్ట్ మూమెంట్లో కొంతమంది లాస్ట్ టైం కూడా అప్రోచ్ అయ్యారు, కానీ అప్పటికే సీట్స్ ఫిల్ అయిపోయాయి. నేను నో చెప్పాల్సి వచ్చింది. సో మీరు లాస్ట్ మూమెంట్లో కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే మాత్రం సీట్స్ అయిపోయేకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. నేనైతే చెప్పలేను. సో రండి, వినండి, తెలుసుకోండి ఎక్కడ తప్పులు ఉన్నాయో. మీ డబ్బుని, మీ టైంని సేవ్ చేసుకోండి. సో మేజర్గా ఇప్పుడు మనము ఈ టాపిక్లోకి వచ్చినప్పుడు డయేరియా, లూజ్ మోషన్స్ అనేటివి ఎందుకు అవుతున్నాయి అనే పాయింట్ మనము అబ్జర్వ్ చేయాలండి. మీ దగ్గర అనిమల్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేశారు, కొత్తగా తీసుకొచ్చే అనిమల్స్ని ఏం మేత పెట్టారు. చాలామంది ఫెయిల్ అయ్యేది ఇక్కడే. కొత్తగా అనిమల్స్ తీసుకొచ్చారు, ఎండాకాలము, బక్రీద్ కోసం, దీనికోసం టార్గెట్ చేస్తారు. లాస్ట్ మూమెంట్లో టార్గెట్ చేస్తారు కొంతమంది. ముందే టార్గెట్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. వ్యాక్సిన్స్, మన మేత అన్నీ అడ్జస్ట్ అయిపోయి ఉంటాయి. కానీ ఈ మూమెంట్లో తెచ్చుకున్న వాళ్ళకి మాత్రం ఈ ఛాలెంజ్ చాలా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా సరే ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు ఈ ఛాలెంజ్ ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మనం తెచ్చుకునే అనిమల్స్ అవుట్ గ్రేజింగ్లో అలా ఉంటాయి. వాటికి మనం పెట్టిన సూపర్ నేపియర్లు అంట, COFSలు అంట, ఇలాంటి మేతలు వాటికి అలవాటు ఉండదు. ఆ అలవాటు లేక మనం ఒక్కసారిగా ఫీడింగ్ చేయంగానే లూజ్ మోషన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. అది డిఫాల్ట్. అందుకే నేను ఏం చెప్తానంటే, చాలామందికి చెప్తాను, ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళకైతే 100% చెప్తాను, మీరు అనిమల్స్ కొత్తగా తెచ్చుకున్నప్పుడు డ్రై ఫాడర్తో అలవాటు చేయండి. ఈ డ్రై ఫాడర్తో మనకు ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్తాను. సో ట్రైనింగ్లో చాలా టాపిక్స్ వస్తాయండి. అవన్నీ ఒక 8 గంటలు మేము డిస్కస్ చేసుకుంటామంటే ఆలోచించండి ఏముంటుంది. నా దగ్గర టైంపాస్ ఉండదు. గడ్డి చూడండి, ఇవి చూడండి, అవి చూడండి, అంత టైం ఉండదు. అంత టైం ఇస్తే నేను 2 రోజులు చెప్పాలి ట్రైనింగ్. ఓన్లీ మ్యాటరే ఉంటుంది నా దగ్గర. ఓకే. సో అట్లా మీరు ఎండు మేతనే అలవాటు చేయాలి. చాలామంది దగ్గర ఎండు మేత లేదు, పచ్చి మేత కూడా లేదు. పచ్చి మేత కూడా లేక మీరు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడికో వలసలు తీసుకెళ్తారు. మంచిగా ఉన్న అనిమల్స్. మొన్న రీసెంట్గా ఒక ఫార్మర్ దగ్గర అదే జరిగింది.
పెద్దవన్నీ పర్లేదు బాగానే ఉన్నాయి కానీ పిల్లలు మాత్రం పట్ట 15, 20 పిల్లలు చనిపోయినాయి. ఏమవుతున్నాయి, మెల్లగా నడుస్తుంది, వీక్ అవుతుంది, పడిపోతుంది. ఏమైతుందని పొట్ట గిట్ట అన్ని కోసి చూస్తే కంప్లీట్గా మాకు దాని సిమ్టమ్స్ అవన్నీ చూస్తే అది అక్కడ ఫుడ్ అడ్జస్ట్ అవ్వక చనిపోతున్న పిల్లలు అనేది మాకు అర్థమైందనమాట. ఆ తర్వాత ఏదో ట్రీట్మెంట్ చెప్పాను, ప్రస్తుతానికైతే కంప్లైంట్స్ అయితే లేవు, పర్లేదు బాగానే ఉన్నాయి. అడగాలి మళ్ళీ ఏమైందనేది. ఆ పిల్లడు కొంచెం ఎక్కువ కాంటాక్ట్ ఉంటాడు. సో లూజ్ మోషన్స్ అనేవి చాలా చాలా డేంజరస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ కూడా. ఓకే, మీరేం చేయాలరా అంటే వాటిని డయేరియా ఒకసారి వచ్చిందంటే అంత ఈజీగా అనిమల్ రికవర్ అయినప్పటికీ గ్రోత్ పట్టదండి. ఎట్లా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. ఏదైనా సరే మనం వ్యాక్సిన్స్ వేసుకుంటే రోగాల నుంచి కాపాడుకోగలం. అలా వ్యాక్సిన్స్ వేసుకోకుండా ట్రీట్మెంట్ చేసుకుందాంలే అనుకుంటే ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత లైక్ పీపీఆర్లు, పాక్స్లు ఇలాంటివి అటాక్ అయ్యి మీరు యాంటీబయాటిక్స్ వాడి రికవర్ చేసుకోవచ్చు. కానీ దాని తర్వాత 1 నుంచి 2 నెలల వరకు మీకు ఎటువంటి గ్రోత్ ఉండదు పిల్లల్లో. మీరు ఎంత పెట్టినా కానీ టైం వేస్ట్ అవుతుంది. సో అలా రోగాల నుంచి కాపాడుకోవడానికే వ్యాక్సిన్స్ అనేటివి ఉన్నాయి. వ్యాక్సిన్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. వ్యాక్సినేషన్ షెడ్యూల్ని నేను కొత్త వ్యాక్సినేషన్ షెడ్యూల్ కూడా అప్లోడ్ చేయాలి, తొందరలో చేస్తాను. సో ఇప్పుడు లూజ్ మోషన్స్ అయితే మినిమం బేసిక్స్ కూడా తెలియదండి చాలామందికి. ఏమవుతుంది లూజ్ మోషన్స్ అయితే ఏమవుతుంది, బాడీలో ఉన్న వాటర్ అంతా పోయి మనిషికైనా మనకే అయినా కానీ లూజ్ మోషన్స్ ఏమవుతుంది, నీరసపడిపోతుంది. ఎందుకు నీరసపడిపోతుంది తెలుసా? బాడీలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి. బాడీలో వాటర్ వెళ్ళిపోతే ఏమవుతుంది, బాడీ డిహైడ్రేట్ అవుతుంది. బాడీ డిహైడ్రేట్ అయితే ఏమవుతుంది, మెల్లమెల్లగా ఆర్గాన్స్కి ఎప్పుడు బాడీలో వాటర్ కంటెంట్ కంపల్సరీగా ఉండాలి. లేకపోతే ఆ ఆర్గాన్కి కావాల్సిన వాటర్ కంటెంట్ దానికి దొరకకపోతే ఆర్గాన్ పనిచేయడం స్లో అయిపోతుంది. అట్లా వాటర్ ఎంత అయితే పోతుందో, డిహైడ్రేట్ అయిపోతుందో స్లోగా అవి ఫంక్షనాలిటీ తగ్గిపోయి అనిమల్ అనేది చనిపోతుంది. అనిమలే కాదు, మనిషి అయినా కానీ ఓవర్గా వాటర్ పోతే చనిపోతాడు. ఈ ఫీల్డ్లో రావాలనుకున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత డెసిషన్ తీసుకుంటే ఒక మంచి వే అనేది దొరుకుతుంది. ఇంట్లో ఒకటి ఉంది, ఒకటి లేదు అని లేదండి. మనం జీవానికి ఏ ఫుడ్ పెట్టాలి, ఫుడ్ పెట్టిన తర్వాత ఎరిగేదానికి ఏ టానిక్ పోయాలి, అవి వెయిట్ వచ్చేదానికి ఏ సప్లిమెంటరీ వాడాలి, ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఏ సీజనల్ డిసీజెస్, ఏ వ్యాధులు వస్తాయి, వాటికి ఏ మెడిసిన్ వాడాలి, వాటి గురించి కూడా డీటెయిల్గా ఒక ప్రోగ్రామ్ అనేది నీట్గా పిన్ టు పిన్ మనకి పుస్తకం గుర్తు చెప్తారు. అదేవిధంగా మన పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా సరే, మన భయాన్ని కూడా సరే చిటికలో పోగొట్టి ఇలా కాదు ఇలా చేయండి, ఇలా చేయడం వల్ల ఇలా లాభాలు వస్తాయి, భయపడద్దు, ముందుకు పోండి, ఎల్లప్పుడూ మీకు నేను అన్ని విధాలా సపోర్ట్ చేస్తాను ఒక హోప్ అనేది కలిగించాడు హర్షద్ భాయ్. దీనికి నేను చాలా సంతోషపడుతున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ హర్షద్ భాయ్. థ్యాంక్ యూ. మరి మీరు దీనికి ఎటువంటి కేర్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు బాడీలో వాటర్ పోతుంది, ఏం చేస్తారు? ఓఆర్ఎస్ వాటర్ అంటే టెట్రా ప్యాకులు కొనకండి, ఓఆర్ఎస్ పౌడర్ ప్యాకెట్లు దొరుకుతాయి. లాస్ట్లో నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఓఆర్ఎస్ టెట్రా ప్యాక్ కాకుండా పౌడర్ ప్యాకెట్లు దొరుకుతాయి. 5 రూపాయలవి లేదంటే 20 రూపాయలు, 20 రూపాయలది. 20 రూపాయలది కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. ఏదైనా తెచ్చుకోండి. ఒక 20 రూపీస్ ప్యాకెట్ తెచ్చుకుంటే మీరు దాన్ని ఒక 2 లీటర్స్ వాటర్లో కలుపుకొని ఆ వాటర్ని ప్రతి 2 గంటలకు ఒకసారి అనిమల్కి తాపించుకుంటూ ఉంటే మీకు అది అనిమల్ సర్వైవ్ అవుతుంది. వాటర్ని రీఫిల్ చేస్తూ ఉంటే, ఎందుకంటే బాడీలో సాల్ట్స్ అని వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఆ ఓఆర్ఎస్తో మీకు రికవర్ అవుతూ ఉంటుంది. సో అనిమల్ చనిపోవడానికి ఛాన్సెస్ తగ్గుతాయి. ఇప్పుడు ఏంటంటే ఓఆర్ఎస్తో మనం అనిమల్కి వాటర్ని రీఫిల్ చేస్తూ ఉంటాం కాబట్టి చనిపోయే ఛాన్సెస్ తగ్గాయి. నెక్స్ట్ ఏంటి, అసలు ప్రాబ్లం ఎక్కడ ఇదైంది, కడుపు డిస్టర్బ్ అయింది కాబట్టి మనం వీటిని న్యాచురల్గా అంటే మెయిన్ రీజన్ ఏంటంటే కడుపు దెబ్బతినింది. దాన్ని రికవర్ చేయడానికి ప్రోబయోటిక్స్ వాడతాం మనం. సో మన దగ్గర కూడా ప్రోటాక్ అనేసి మనం తీసుకుంటూ ఉంటారు చాలామంది. ప్రోటాక్, ప్రోలైట్ అని చెప్పేసి. ఆ ప్రోలైట్ వచ్చేసి మనది ఎలక్ట్రాల్ పౌడరు. దాంట్లో చాలా ఉంటాయి, ఈ ఓఆర్ఎస్ కన్నా దాంట్లో చాలా ఉంటాయి. సార్ నమస్తే, నా పేరు వి శ్రీనివాసన్. మన సప్లిమెంట్ కాళాశ్రీ నవతకు పంపించినారు. ఇమో బూస్ట్ ఒకరోజు పోయమన్నారు, పెద్దవాటికి 10 పోయమన్నారు, చిన్నవాటికి 5 పోయమన్నారు. గ్రోవిన్ పెద్దవాటికి 10 పోయమన్నారు, చిన్నవాటికి 5 పోయమన్నారు. పోసినాము, ఆపేసినాము. 3వ రోజు నుంచి లివో బూస్ట్ లివర్ టానిక్ వచ్చి 3 రోజులు వరుసగా కంటిన్యూ చేయమన్నారు. కంటిన్యూ చేసినాము. ఇప్పుడు 24 డేటు పోసినాము. బ్రహ్మాండంగా మేస్తాం సార్. కానీ ఈ 3 టానిక్ల వల్లనే నాకు కొంచెం తేడా అయిపోతుంది సార్ గొర్రెలు.
మీ దయ వల్ల నాకు బ్రహ్మాండంగా తేడా కనిపిస్తుంది. నేను ఎన్నో టానిక్లు పోసినాను సార్. 2006 నుంచి నేను గొర్రెలు మేపుతాను. దానికి ముందు మన నాయన మేపుతా ఉన్నాడు. కానీ బ్రహ్మాండంగా మేస్తా ఉంది. సార్ ఇంకొకటి సార్, మనం కాల్షియం టానిక్ పోయకుంటేనే ఇంత తేడా అయిపోతుంటే కాల్షియం పోస్తే ఎట్లా ఉంటుంది నాకు ఏమీ అర్థం, నేను ఊహించలేకపోతున్నాను సార్. బ్రహ్మాండంగా ఉంది సార్. ఈ 3 టానిక్ వల్లనే ఇమో బూస్ట్, గ్రోవిన్, లివర్ టానిక్ వల్లనే ఇప్పుడు ఒక 4 మరకలు 5 మరకలు మనది 3 రోజులకే కట్టిపోయింది సార్. మన సప్లిమెంటు ఎంత పని చేస్తుందంటే నేను ఈ పొద్దు నిజ రూపం చూస్తున్నాను సార్. నేను ఎన్నో పోసి ఉంటా, ఎన్నో చేసి ఉంటా. ఈ పొద్దు ఇది కావాలంటే కొనేవాడిని, ఇది చేయాలంటే చేసేవాడిని. అట్టోడే నీ టానిక్లో నేను మర్చిపోయినాను సార్. బ్రహ్మాండంగా ఉంది సార్. మన సప్లిమెంట్ బ్రహ్మాండంగా ఉంది సార్. మీరే ఈ ఫొటోస్ నేను చాలా వీడియోస్లో లాస్ట్లో పెట్టానండి, అండ్ వాటి ఫీడ్బ్యాక్ కూడా పెట్టాను. ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు. బట్ ప్రతి ఒక్క దానికి ఒక స్పెసిఫికేషన్ ఉండి డిసీజెస్లో రికవర్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ చేస్తాయి. ఇవి 3 కలిపి 1 kg అవుతుంది, అండ్ ఇది 550 రూపీస్కే వస్తుంది అనమాట. చాలా హెల్ప్ చేస్తుంది. సో దీంట్లో ఇక్కడ ప్రోలైట్ అండ్ ప్రోటాక్ ఈ 2 చాలా ఇంపార్టెంట్. వాటర్ సాల్యుబుల్ మన దగ్గర ఉన్నవి, వాటర్లో ఈజీగా కలిసిపోతాయి అండ్ కరిగిపోతాయి, అండ్ తాపించడానికి ఈజీగా ఉంటుంది అనేసి అవి తయారు చేయించడం అనేది జరిగింది. సో ఇవి మీరు తాపుకోవాలి, కంపల్సరీగా తాపుకోవాలి. సో ఓకే, ఇవి తాపుతున్నా మనము రిజాల్వ్ అవ్వడం లేదు ప్రాబ్లమ్ అంటే నెక్స్ట్ వచ్చేసి మనం టార్గెట్ చేయాల్సింది యాంటీబయాటిక్. ఓకే, యాంటీబయాటిక్లో ఇప్పుడు ఏంటి, మనకు నార్మల్గా తగ్గలేదు కాబట్టి మనం యాంటీబయాటిక్ వెళ్తున్నాం. ఏ యాంటీబయాటిక్ వెళ్ళాలనేది మోస్ట్ కన్ఫ్యూజింగ్ థింగ్. చాలా ఉన్నాయి, నేను కూడా కొన్ని ఇంతకుముందు వీడియోస్ చూశాను, పాతవైపోయి. సో చాలామందికి దొరకట్లేదు అంటున్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు పెట్టే యాంటీబయాటిక్ మాత్రం ఎటువంటి కండిషన్స్లో అయినా కానీ చాలా చాలా మంచిగా పనిచేస్తుంది. ఈ యాంటీబయాటిక్ తెచ్చి పెట్టుకోండి. ఏ సీజన్లో అయినా లూజ్ మోషన్స్ అయితే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దాని పేరు అండ్ ఫోటో ఇప్పుడు వస్తుంది. మనకు కావాల్సింది కాంపోజిషన్. ఏ కంపెనీలో దొరికినా తీసుకోండి, లేదా ఈ కంపెనీ దొరికితే ఇదే తీసుకోండి. ఓకే, అసలు పవర్ కింగ్ గోల్డ్, కాల్షియం సూపర్ గ్రోత్ వచ్చినాయి అన్న పిల్లలు. డోసేజ్ వచ్చేసి దాన్ని తిప్పి చూస్తే పర్ కేజీ బాడీ వెయిట్కి ఇంతనే ఉంటుంది. 5 ml కంటైన్స్ ఇంత ml, పర్ కేజీ బాడీ వెయిట్ ఇంతనే ఉంటుంది. చదవండి, నేను కూడా చాలా రోజులైంది వాడి. అందాజుగా ఏదో చెప్తుంటాను, బట్ అందాజుగా చేయడం మంచిది కాదు. డోసేజ్ ప్రకారంగా చేయండి. దాని మీద నీట్గా రాసి ఉంటుంది, క్యాల్కులేట్ చేసుకోండి. ఓకే, ఇది ఈ యాంటీబయాటిక్ మార్నింగ్ ఈవినింగ్ 12 గంటలు గ్యాప్ ఇచ్చి చేసుకుంటూ ఓఆర్ఎస్, ప్రోబయాటిక్స్ తాపుకుంటుంటే చాలా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే యాంటీబయాటిక్లు అన్నీ వాడేసి ఏమీ తగ్గలేదని కూడా నా దగ్గర కొన్ని కేసులు వస్తాయి. వాటిని కూడా నేను చాలా సింపుల్గా రిజాల్వ్ చేస్తాను. ఎలా రిజాల్వ్ చేస్తా సింపుల్గా అంటే, దానికి కూడా ఒక సిరప్ ఉంది, అది మనుషుల మెడికల్ షాప్లో దొరుకుతుంది. దాని ఫోటో కూడా పెడతాను, అది కూడా తెచ్చుకోండి. మీరు డాక్టర్ కాదని అంటారు కానీ కానీ మీకున్న నాలెడ్జ్, ఇంతమంది యూట్యూబర్లు ఎంతో మందిని చూశాను, మీకున్న మెడిసిన్ మీద మీకున్న నాలెడ్జ్ ఇప్పటిదాకా నేను ఎవరిని చూడలేదు. వేరే డాక్టర్స్ నీళ్ళను చూశాం కానీ వాళ్ళకు ఈ చెప్పే ఓపిక ఏదానికి ఎప్పుడు ఎట్లా చెప్పాలి ఏమింది అన్నది మీరైతే హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. ఇది వచ్చేసి మనుషుల మెడికల్ షాప్లో దొరుకుతుందండి. చిన్నపిల్లలకి ఎక్కువగా వాడతాం మనం. ZN20 అని ఇంకోటి ఉంది కదా, జింక్ అసిటేట్, ఇది జింక్ గ్లూకోనేట్. ఇంకో ఫోటో వస్తుంది. మనుషుల మెడికల్ షాప్లో దొరుకుతాయి. ఏది తెచ్చుకున్నా పర్లేదు. చిన్నపిల్ల అయితే కన్నా 2 ml, పెద్దవైతే కన్నా 5 ml మార్నింగ్, 5 ml ఈవినింగ్ పట్టించండి. డయేరియాలో, లూజ్ మోషన్స్లో చాలా చాలా మంచిగా రికవర్ అవుతాయి. చిన్నపిల్లలకైతే చాలా మంచిగా పనిచేస్తుంది. ఏ మెడిసిన్ అవసరం లేదు. ఇది జస్ట్ ఒక విటమిన్, మినరల్ అనుకోండి. ఓకే, దీంతోనే మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే చాలామంది నా దగ్గరకు వస్తారు అంటే ఇది వాడాం, అది సార్బాయోసల్ఫ్ వాడాం, అది వాడాం, ఇది వాడాం, ఏం వద్దు అన్నీ వాడేసావు, ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు కదా, ఇది తీసుకొచ్చి వాడు, దెబ్బకి సెట్ అవుతాయి అంటే సెట్ అయిపోయాయి. చిన్నపిల్లల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ని దీంతోనే సాల్వ్ చేస్తాను నేను. సో మీకు డయేరియా ఉంటే అవి వాడుతూ కూడా ఇది కూడా వాడండి, హెల్ప్ చేస్తుంది రికవర్ అవ్వడానికి. సో ఇదండి కంప్లీట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ డయేరియా. అంతా వీడియో చూసిన వాళ్ళకి అన్నీ తెలుస్తాయి.